టెస్లా పరిశ్రమ ఏదైతే టెస్లా అనేది ఎలక్ట్రిక్ వెహికల్స్ ఫ్యాక్టరీ అమెరికా చైనాలో మ్యానుఫ్యాక్చరింగ్ అమెరికాలో అమ్ముతుంటుంది ప్రపంచ దేశాల్లో మంచి మార్కెట్ ఉన్నాడు. ఎలన్ మాస్క్ ఆల్రెడీ భారత్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు. నరేంద్ర మోడీ మూడోసారి గెలిస్తే వద్దాం అనుకున్నాడు. ఇప్పుడు కావాల్సిందల్లా ఒక్క పాయింట్, ఆ టెస్లా కంపెనీ ప్లేసెస్ ఎతుకుతోంది. గుజరాత్ ఒకటి ఆల్రెడీ రిజర్వ్డ్ ఆప్షన్ ఉంటుంది, డొలేరో ఒక ఆప్షన్ ఉంది, అట్లాగే తమిళనాడు ఒక ఆప్షన్ ఉంది, కర్ణాటక ఒక ఆప్షన్ ఉంది. చంద్రబాబు గారు వచ్చారు కాబట్టి నాకైతే ఒక నమ్మకం ఉంది. బాబు గారు ల్యాబింగ్లో ఎక్స్పర్ట్, ఎస్పెషల్ ఇండస్ట్రియల్ ల్యాబింగ్లో. అందులో అమెరికాలో మంచి నెట్వర్క్ ఉంది ఎన్ఆర్ఐలది, ఎస్పెషల్లీ తెలుగుదేశం పార్టీ అభిమానులు అయినటువంటి వాళ్ళది ల్యాబింగ్ ఉంది. గతంలో మైక్రోసాఫ్ట్ వాళ్ళని ఎవరిని పిలుచుకొచ్చినా కూడా ఆ ల్యాబింగ్ పర్ఫెక్ట్ పనిచేస్తుంది. ఎలన్ మాస్క్తో మాట్లాడి వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి తీసుకొస్తాను కూడా. అదే జరిగితే నభూతో నభవిష్యతి అంటారు, అంటే చంద్రబాబు గారిని జీవితకాలం గుర్తుపెట్టుకుంటారు. ఎందుకంటే ఎలక్ట్రిక్ వాహనాల ఫ్యాక్టరీ కనుక ఆంధ్రాలో పెడితే ఇక్కడ మనకి మంచి ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ అందులో పోర్ట్లు ఉన్నాయి, దానికి చక్కటి అవకాశం. దానికి పోర్ట్లు కావాలి, ఇక్కడ తయారు చేసి ఎక్స్పోర్ట్ చేయడానికి. అది మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ కింద తయారు చేయాలనుకుంటుంది. కాబట్టి ఎలన్ మాస్క్తో కాంటాక్ట్ చేసి మెయింటైన్ చేసుకోగలిగితే అద్భుతమైన అవకాశం ఉంది. దాన్ని సాధించాలని కోరుకుందాం, రావాలని కూడా కోరుకుందాం. ఆంధ్రప్రదేశ్కి ఒక మంచి ఛాయిస్ వస్తుంది.